ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ మహానటి సావిత్రికి తెలుగు సినీ రంగానికి విడతీయని బంధం ఉంది. తెలుగు సినిమా స్వర్ణయుగం అనదగ్గ 1960-70 దశకాల్లో ఆమె నటించిన సినిమాలు ఎన్నేళ్లు గడిచినా మరపురాని చిత్రాలుగానే మిగిలిపోయాయి. నటనలో తనకెవ్వరూ సాటిలేరు అనిపించుకున్న ఏకైక నటి సావిత్రి. అలాంటి నటదిగ్గజ జీవితంలోని కీలక ఘటనల ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే మహానటి. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా గణనీయమైన ప్రభావం చూపుతోంది. అంతా సవ్యంగా సాగుతుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్న తరుణంలో కోలుకోలేని షాక్ ఎదురైంది. మహానటి తమిళ వర్షన్ అడిగే తెలుగం పూర్తి సినిమా ఆన్లైన్లో దర్శనమిచ్చింది. లీక్ అయింది తమిళ వర్షన్ అయినా మొత్తం సినిమా ఆన్లైన్లో ఉండడంతో కలెక్షన్లపై దెబ్బపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మహానటి సావిత్రికి తమిళ చిత్రసీమలోనూ మంచి అనుబంధం ఉంది. ఆమె తమిళంలో నటించిన సినిమాలు కూడా విజయవంతం అయ్యాయి. తమిళులు కూడా ఆమెను సూపర్ స్టార్గా కీర్తించారు. దాంతో తమిళంలోనూ మహానటి బయోపిక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తం ఆన్లైన్లో లీక్ అవ్వటం నిర్మాతలు ప్రియాంక, స్వప్నాలను తీవ్రంగా షాక్కి గురిచేసింది. చిత్ర నిర్మాతలు పైరసీ గురించి పెద్దగా అవగాహన లేకుండా రంగంలోకి దిగటం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ లీక్ కారణమని తెలుస్తోంది. కలెక్షన్ల పరంగా చూస్తే మహానటి 2018లో వచ్చిన పెద్ద హీరోల చిత్రాలకు ధీటుగా నిలబడింది. రంగస్థలం, భారత్ అని నేను, అజ్ఞాతవాసి, బాగ్మతి ఇలా స్టార్ కాస్ట్ ఉన్న సినిమాల సరసన మహానటి కూడా నిలిచింది. కానీ ఇప్పుడు తమిళంలో లీక్ అయినా దాని ఎఫెక్ట్ తెలుగు కలెక్షన్లపై పడే అవకాశం ఉందంటున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.